హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ పాఠశాలలకు చూసుకుంటే మనకిక్కడ 82 రోజులైతే సెలవులైతే ప్రకటించారు. సో, 82 రోజులు ఎప్పుడు అసలు ఏంటి దాని గురించి ప్రతిదీ తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! అకాడమిక్ క్యాలెండర్ అయితే వచ్చింది. అందులో మనకి స్కూళ్ళకి 82 రోజులని చెప్పేసన్నారు. సో, ఇందులో చూసుకుంటే 2024, 25 విద్యా సంవత్సరంలో స్కూళ్ళకి 233 రోజులు పనిచేస్తాయని, 82 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్ రూపొందించింది. అలాగే ఇందులో చూసుకుంటే దసరా సెలవులు అక్టోబర్ 4-13 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20-29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11-19 వరకు ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, స్కూళ్ళకి సంబంధించి 82 రోజులైతే సెలవులైతే ప్రకటించారు. సో, ఇది విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్‌లొచ్చినా మీరు తెలుసుకోవాలనుకుంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేము పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.